తగ్గేదేలే. సో తగ్గేదేలో మన ఫస్ట్ క్వశ్చన్, మీరు తరచుగా సెర్చ్ చేసే విషయాలేంటి? నీ పేరు? సతీష్. నువ్వు తరచుగా సెర్చ్ చేసే విషయాలేంటి? అమ్మాయిని అర్థం చేసుకోవడం ఎలా? మన జీవితంలో అమ్మాయి అనేది అర్థం అవుతుంది మనకి, దానికోసం ఏడకూడదు మనం. మినిమం డిగ్రీ చేయాలి తెలుసు అమ్మాయిని అర్థం చేసుకోవాలి. మినిమం డిగ్రీ కాదు, పీజీలు చేసినా పిహెచ్డీ చేసినా అర్థం అవరు అమ్మాయిలు. ఇలాంటి బ్రెయిన్, చిన్న బ్రెయిన్ ఉన్న వాళ్ళకి అస్సలు అర్థం కాదు అమ్మాయిల. అమ్మ నీ పేరు? సువర్ణ. సువర్ణ, నువ్వు ఏడికి వెళ్తే ఆడి కొత్త సువర్ణ. సో సువర్ణ, నువ్వు తరచుగా సెర్చ్ చేసే విషయాలు ఏంటి? షాపింగ్ మాల్లో ఏ ఆఫర్స్ ఉంటాయని. షాపింగ్ మాల్లో ఏ ఆఫర్స్ ఉంటాయని. ఓహో, డిస్కౌంట్లు 90% ఇచ్చే డిస్కౌంట్. ఏది కొంటావు? డ్రెస్ షాపింగ్. అనిరుద్. అనిరుద్. నువ్వు ఏ విషయాలు తరచుగా సెర్చ్ చేస్తావు? అమ్మాయిని ఎలా పడగొట్టాలని తరచూ సెర్చ్ చేస్తా ఉంటాను. చాలా సెకలు ఉన్నారు నీలో. ఈ టీం వల్ల అవును, నా టీమ్ లో అన్ని రసాలు ఉంటాయి. అన్ని రసాలు ఉంటాయా? రసాలు. నీ పేరు? శ్రీవల్లి. 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 ఓకే, నువ్వు ఎక్కువగా తరచుగా ఏం సెర్చ్ చేస్తుంటావు? బ్యూటీ టిప్స్ కోసం సెర్చ్. బ్యూటీ టిప్స్ కోసమా? ఎందుకు, మన నేచురల్ బ్యూటీస్ కదా. ఏ టిప్స్ సెర్చ్ చేస్తావు చెప్పు? ఫేస్ గ్లో కోసం సెర్చ్ చేస్తాను. ఎందుకురా ఫేస్ గ్లో? నువ్వు నవ్వితేనే గ్లో వస్తుందిగా. నీ పేరు? దిస్ ఈస్ హర్ష. నువ్వు ఎలాంటి విషయాలు ఎక్కువగా సెర్చ్ చేస్తావు? కొత్తగా ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు వైన్ షాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో సెర్చ్ చేస్తా. ఇవే తగ్గించుకుంటే మంచిది. పొద్దు పొద్దున దిగ్గానే అదే పని, షాపులు ఓపెన్ చేయకుండా. అంతే, అసలు నైట్ నుంచి అక్కడ ఉంటాడా. నీ పేరు? కుసుమ. నువ్వు ఎలాంటి విషయాలు ఎక్కువగా సెర్చ్ చేస్తావు? ఫుడ్ కోసం. అవును, ఏం ఫుడ్ ఎక్కువ తింటావు? ఫ్రైడ్ రైస్. నాన్ వెజ్? నాన్ వెజ్. నాన్ వెజ్ అంటే నాన్ చేస్తాడా? నాన్ వెజ్ అంటే మొక్కలేంది ముద్ద దిగదన్నమాట అమ్మాయి గారికి. సో తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మనల్ని ఎవరు ఆపేది అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? నీ పేరు? నవ్య. మనల్ని ఎవరు ఆపేది అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? అబ్బాయిల మనసులో నేను ఉన్నానని తెలిసినప్పుడు. నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందండి. మనల్ని ఎవరు ఆపేదని చెప్పి అబ్బాయిల మనసులో ఉన్నప్పుడైనా, అంకుల్ మనసులో కూడా ఉన్నప్పుడైనా? అందరి మనసులోను. మళ్ళీ చెప్పు. అందరి మనసులోను. అందరి మనసులోను. తాతలను కూడా వదిలిపెట్టదు ఈ పిల్ల. ఆదిత్య. ఆదిత్య. ఆదిత్య, నా పక్కన ఉంది సత్య. మనల్ని ఎవరు ఆపేది అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? 40 బ్యాక్లాగ్స్ పెట్టుకుని కూడా కాలేజ్కి వచ్చి ధైర్యంగా తిరిగినప్పుడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. 40 బ్యాక్లాగ్స్ పెట్టుకుని కూడా కాలేజ్కి వచ్చి ధైర్యంగా తిరిగినప్పుడు. నీ పేరు? వినూత్న. మనల్ని ఎవరు ఆపేది అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? గుళ్ళో పులిహోర పొట్లాలు పంచినప్పుడు. గుళ్ళో పులిహార తినే బచ్చా. పులిహార కలిపి బ్యాచ్ కూడా మా వాళ్ళు. అయినా పర్లేదా, మనకి అలాంటి ఫీలింగ్స్ ఏం లేవా? పేరు? ప్రణయ్. ప్రణయ్. మనల్ని ఎవరు ఆపేది అని ఎప్పుడు అనిపిస్తుంది నీకు? మిడ్ నైట్ లేడీస్ హాస్టల్ గాడ్ దూకినప్పుడు. మీ మొహాల మంట. ఇప్పుడు దాకా దూకేవారా? దూకేవా? లేడీస్ దూకేసావా? ఎవరికైనా దొరికేసావా? దొరకలా. దొరికినా కూడా అవునా నువ్వు దూకలేదు అబద్ధం చెప్తున్నా అని పంపించేస్తారు వాడిని. అవును, అలా ఉన్నాడు. బయటకి వెళ్ళన్నాడు కానీ లోపల ఆటగాడే. మనల్ని ఎవరు ఆపేది అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? శ్మశానంలో తిరిగినప్పుడు. ఓహో, దెయ్యాలు అక్కడే కదా ఉంటాయి. సారీ. బయట ఎవరు పడట్లేదు, సో శవాలైన అబ్బాయిలు పడతారేమో అని చెప్పి శ్మశానానికి వెళ్ళింది అనమాట. ఓ నీ అంకం, నిన్ను చూసిన తర్వాత చచ్చిపోయాడు. నీ పేరు? రాజు. ఏ దేశానికి? అన్ని దేశాలకి. అన్ని దేశాలకి. మనల్ని ఎవరు ఆపేదని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? రాత్రి వేళ ఒంటరిగా వెళ్ళినప్పుడు. ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ ఎవరింటికి వెళ్ళినప్పుడు. ఆ ఫేస్ ముందు ఏ అమ్మాయినా పడిపోద్దురా.